శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అయితే ఖచ్చితంగా కలగబోతూ ఉన్నది. అలాగే మీరు ఏమిటంటే గనక ఈ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉంటే మీదే రాజ్యం కాబోతూ ఉన్నది. అపర కుబేర యోగం అయితే కలగబోతూ ఉన్నది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు, రాగల 24 గంటల్లో మీలో ఏ విధమైనటువంటి మార్పు అయితే కలగబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళేద్దాము. మీలో చాలా వరకు కూడాను ఆత్మ న్యూన్యత భావం అనేది ఉన్నది. ఆ యొక్క భావం నుంచి బయటపడే అడుగులు వేయబోతున్నారు. మీకు ఒక వ్యక్తి తోడ్పాటును అందించబోతున్నారు. వ్యాపారంలో అయితే గనక తోటి భాగస్వామ్యులు కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీ చుట్టూరా ఉన్నవారు రాగల 24 గంటల్లో మీ మేలు కోరుకొని మీకు ఉచిత సలహాలు ఇవ్వబోతున్నారు. ఆ యొక్క సలహాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే అనవసరపు అధిక ఖర్చుల నుంచి నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక ధనానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అవసరానికి ధనం మీ దగ్గర అస్సలు నిలువ ఉండదు. మీరు చేసే సమయానుకూల సహాయము ఒకరికి ఈ రోజున మీకు చాలా వరకు కూడాను అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. వారి దురదృష్టాన్ని మీరు తొలగించి మీకు అదృష్టము, గౌరవాన్ని తెచ్చుకోబోతున్నారు. వేరే వారి జోక్యం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినవచ్చును. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడాను మీరు అస్సలు తీసుకురాకూడదు. ఇరువురి మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటే గనక వారి సమస్యకు వారే పరిష్కార మార్గాన్ని చూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఎవరి మాటను కూడా ఆలకించే ప్రయత్నం చేయొద్దు. వారితో మీకు ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీకు పనిలో ప్రశంసలు కలగవచ్చును. అంతేకాకుండా ఊహించని విధంగా గతంలో మీ యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో ఆ యొక్క పనికి రాగల 24 గంటల్లో తగిన గుర్తింపు వస్తుంది. ప్రశంసలు వస్తాయి. పై అధికారుల చేత తగిన సత్కార్యాలు కూడా చేయించుకోబోతూ ఉన్నారు. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త స్వార్థపూరితంగా కొన్ని విషయాల్లో ప్రవర్తించవద్దు. స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకోవచ్చును. కానీ మీరు మాత్రం వారికి సరైన గైడెన్స్ ని అందచేయండి. వారి యొక్క నిర్ణయాలు తప్పు అని చెప్పగలగాలి. చెప్పకుండా మీరు మౌనంగా ఉండిపోతే గనక మీదే పెద్ద తప్పు అవుతుంది. ఆ యొక్క భారం అంతా కూడాను మీ మీదనే పడుతుంది. రాగల 24 గంటల్లో కలిగే ఈ మార్పులను తప్పక గుర్తించండి. మంచికి కొమ్ము కాయండి, చెడుని పక్కన పెట్టేయండి. వచ్చిన అవకాశం ఏ చిన్న అవకాశం అయినా కూడా ఉపయోగించుకోండి. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి అవకాశాన్ని త్యజించే ప్రయత్నం చెయ్యొద్దు. భగవంతుడే ఇచ్చిన అవకాశంగా భావించండి. ప్రతి చిన్న అవకాశము కూడాను మీకు ఎంతో ఉపకారి కాబోతూ ఉన్నది. భవిష్యత్తులో మీకు ధన లాభం అయితే కలగబోతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.